ఒక్క గ్రామంలో జోగమ్మ అనే పాల వ్యాపారి ఉండేది. ఆమె ఒక వంతు పాలల్లో 2 వతుల నీళ్లు కలిపి అమ్మేది. ఆమె వాడకందార్లు ఎన్నిసార్లు కోప్పడినా, హెచ్చరించినా పాలల్లో నీళ్లు కలపడం మానలేదు. చివరికి గ్రామ పెద్దలు ఆమె పశువుల్ని లాక్కుని గ్రామం నుంచి తరిమేశారు. జోగమ్మ మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామనుకుంటూ ఒక కొండ మార్గాన పోతుండగా ఆమెకి ఒక కొలను పక్కన ఉన్న గుహ ముందు యోగి ఒకాయన కనిపించాడు. జోగమ్మ యోగికి నమస్కరించి తన కథ అంతా చెప్పుకుని, స్వామీ, ఇప్పటికి బుద్ధి వచ్చింది. నాకు పాల వ్యాపారో తప్ప మరేం చేతకాదు. మీరు కరుణించాలి అన్నది. యోగికి ఆమెమీద జాలి కలిగింది. ఆయన కొలనును జోగమ్మకు చూపుతూ, ఇకనుంచి ఆ కొలనులో నీళ్లుకు బదులు పాలుండబోతున్నవి, సుఖంగా బతుకు అన్నాడు. జోగమ్మ యోగికి 2 చేతులు జోడించి, ఈ పాలకులను పక్కనే 2 నీటి కొలనులు కూడా సృష్టించి ఇవ్వండి అని కోరింది. యోగి జోగమ్మ మారని బుద్ధికి ఆశ్చర్యపోయాడు. Thanks for watching. Please like and subscribe.